అందరికీ నమస్కారం. ఈరోజు మనం 2026-27 ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ను కొంచెం లోతుగా చూద్దాం. అయితే ఇది కేవలం అంకెల గారడీ అనుకుంటే పొరపాటే. ఈ బడ్జెట్ ప్రసంగం ప్రకారం ఇది రాష్ట్ర భవిష్యత్తును ఎలా తీర్చిదిద్దబోతున్నారో చెప్పే ఒక కథ. ఇది లెక్కల పుస్తకం మాత్రమే కాదు, ప్రజల ఆశలు ఆకాంక్షలతో నిర్మించబోయే భవిష్యత్తుకు ఒక స్పష్టమైన రోడ్ మ్యాప్. ఈ ప్రసంగం ప్రారంభంలోనే ఒక అద్భుతమైన మాట చెప్పారు. భవిష్యత్తును ఊహించడం కాదు, దాన్ని మనమే సృష్టించాలి అని. ఈ ఒక్క వాక్యం చాలు ఈ బడ్జెట్ వెనుకున్న అసలు ఫిలాసఫీ ఏంటో అర్థం చేసుకోవడానికి. ఇది కేవలం ప్లాన్స్ వేయడం గురించి కాదు, భవిష్యత్తును చురుకుగా, ధైర్యంగా నిర్మించడం గురించిన ఒక ప్రకటన. సరే, అంతా బానే ఉంది, కాని అసలు ప్రశ్న ఏంటంటే, ఈ బడ్జెట్ ఆంధ్రప్రదేశ్ కోసం ఎలాంటి భవిష్యత్తును సృష్టించాలననుకుంటోంది? ప్రజల జీవితాల్లో ఎలాంటి మార్పు తీసుకురావాలని ఆశిస్తోంది? ఈ విశ్లేషణలో మనం దీనికి సమాధానం వెతుకుదాం. ఓకే, ఇక విషయంలోకెళ్ళిపోదాం. భవిష్యత్తు గురించి మాట్లాడే ముందు అసలు మనం ఎక్కడ మొదలయ్యామో అర్థం చేసుకోవాలి కదా. సో ఈ ప్రసంగం ప్రకారం ప్రస్తుత ప్రభుత్వం బాధ్యతలు తీసుకునే టైంకి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఎలా ఉందో ఒకసారి చూద్దాం. ఈ బడ్జెట్ స్పీచ్ ప్రకారం అప్పుడు ఎదుర్కొన్నది ఏదో చిన్న సవాలు కాదట. ఒక రకంగా చెప్పాలంటే అది ఒక పెద్ద ఆర్థిక సంక్షోభం. గత 5 ఏళ్ల పాలనలో రాష్ట్రం అప్పుల ఊబిలో కూరుకుపోయి అభివృద్ధి పూర్తిగా పక్కదారి పట్టిందని ఈ ప్రసంగంలో ఆరోపించారు. ఆ సంక్షోభం ఎంత తీవ్రంగా ఉందో చెప్పడానికి ఈ నెంబర్ చూడండి. అక్షరాల 9,74,000 కోట్ల రూపాయల అప్పు. ప్రసంగం ప్రకారం ఇది గత ప్రభుత్వం నుంచి వారసత్వంగా వచ్చిందట. ఈ అప్పుల భారం ఎంతలా పెరిగిపోయిందంటే పాత అప్పులు కట్టడానికే మళ్లీ కొత్త అప్పులు చేయాల్సిన పరిస్థితి ఏర్పడిందని ప్రసంగంలో వివరించారు. ఈ సంక్షోభం కేవలం అప్పులకే ఆగిపోలేదు. ప్రభుత్వ ప్రాధాన్యతలు ఎలా మారిపోయాయో చెప్పడానికి ఇదొక మంచి ఉదాహరణ. చూడండి, రైతులను ఆదుకోవలసిన ధరల స్థిరీకరణ నిధి ఉంది కదా, గత 5 ఏళ్లలో దానికోసం కేవలం 880 కోట్లు ఖర్చు చేస్తే ప్రస్తుత ప్రభుత్వం ఒక్క సంవత్సరంలోనే 1,200 కోట్లకు పైగా ఖర్చు చేసిందని ప్రసంగంలో చెప్పారు. అంటే ఇది కేవలం డబ్బు ఖర్చు చేయడం గురించి కాదు, రైతులకు అండగా నిలబడటం తమ ప్రాధాన్యత అని చెప్పడమే దీని ఉద్దేశమన్నమాట. మరి ఆర్థిక వ్యవస్థకు గుండెలాంటి పరిశ్రమలు, పెట్టుబడుల మాటేంటి? ఈ ప్రసంగంలోని ఈ ఒక్క వాక్యం ఆనాటి పరిస్థితిని కళ్లకు కట్టినట్టు చూపిస్తోంది. పారిశ్రామికవేత్తలను, పెట్టుబడిదారులను తరిమేశారు, నిరుద్యోగం విపరీతంగా పెరిగిపోయింది అంటే రాష్ట్రంపై పెట్టుబడిదారులకు నమ్మకం పోయేలా చేశారని ఈ బడ్జెట్ స్పీచ్లో తీవ్రంగా ఆరోపించారు. ఓకే, మరి అంత గడ్డు పరిస్థితుల నుంచి రాష్ట్రం ఎలా బయటపడింది? ఇప్పుడు మనం కథలో రెండో భాగానికి వచ్చేశాం. గత 20 నెలల్లో రాష్ట్రం రికవరీ బాటలో ఎలా నడిచిందో ఈ బడ్జెట్ వివరిస్తోంది. చూద్దాం రండి. ఈ టైమ్లైన్ ఆ ప్రయాణంలో కొన్ని ముఖ్యమైన మైలురాళ్లను చూపిస్తుంది. బడ్జెట్ ప్రసంగం ప్రకారం కేవలం 20 నెలల కాలంలోనే రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ మళ్లీ ట్రాక్లోకి వచ్చిందట. ఉదాహరణకి 2019-24 మధ్య 10.3% పడిపోయిన గ్రోత్ రేట్ 2024-25 నాటికి 11.75% పెరగడమే ఈ మార్పుకు నిదర్శనమని గర్వంగా చెబుతున్నారు. ఆ మార్పు ఫలితం ఏంటో ఈ చార్ట్లో స్పష్టంగా కనిపిస్తోంది. ఇది ఇన్వెస్టర్లలో మళ్లీ పెరిగిన నమ్మకానికి ఒక ఉదాహరణ. బ్యాంక్ ఆఫ్ బరోడా ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం రాబోయే ఆర్థిక సంవత్సరంలో దేశంలోకి రాబోయే మొత్తం పెట్టుబడుల్లో ఏకంగా 25% ఒక్క ఆంధ్రప్రదేశ్కే వస్తాయని అంచనా వేశారట. ఇది రాష్ట్రంపై విశ్వాసం ఎంత పెరిగిందో చెప్పడానికి ఒక పెద్ద సంకేతమని బడ్జెట్ ప్రసంగంలో పేర్కొన్నారు. అయితే ఇంత నమ్మకం ఎలా సాధ్యమైంది? అడ్మినిస్ట్రేషన్లో ఒక కీలకమైన మార్పు వల్లే అని స్పీచ్లో చెప్పారు. ఇదివరకు ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అనేవాళ్లు కదా, కాని ఇప్పుడు వాళ్ల మంత్రం స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అట. అంటే వ్యాపారం చేయటం సులభంగా ఉండటమే కాదు, చాలా వేగంగా జరగాలి. ఈ మార్పు రాష్ట్రాన్ని పెట్టుబడులకు ఒక హాట్స్పాట్గా మార్చాలనే లక్ష్యాన్ని చూపిస్తోంది. ఓకే, గతాన్ని చూశామో, వర్తమానంలో వస్తున్న మార్పును గమనించాం. ఇప్పుడు మనం ఈ బడ్జెట్కు ఆత్మలాంటి విభాగానికి వస్తున్నాం. అసలు రాష్ట్ర భవిష్యత్తు కోసం వీళ్లు పెట్టుకున్న లాంగ్ టర్మ్ విజన్ ఏంటి? ఆ విజనే స్వర్ణాంధ్ర యాట్ 2047. అంటే భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చి 100 సంవత్సరాల పూర్తయ్యే నాటికి ఆంధ్రప్రదేశ్ను దేశంలోనే అత్యంత అభివృద్ధి చెందిన సంపన్నమైన రాష్ట్రంగా మార్చడం. ఇది కేవలం ఒక స్లోగన్ కాదు, రాబోయే 2 దశాబ్దాల ప్రయాణానికి ఒక కంపాస్ లాంటిది అన్నమాట. ఇంత పెద్ద లక్ష్యాన్ని చేరుకోవాలంటే ఒక పవర్ఫుల్ స్ట్రాటజీ కావాలి కదా. ఆ స్ట్రాటజీలో భాగమే ఈ 3 గ్రోత్ ఇంజన్లు. రాష్ట్రాన్ని ముందుకు పరుగులు పెట్టించడానికి
ఈ 3 ప్రాంతాలను అభివృద్ధి కేంద్రాలుగా మార్చాలని బడ్జెట్ ప్రతిపాదిస్తోంది. ఆ 3 ఇంజిన్లు ఏవంటే విశాఖపట్నం, అమరావతి మరియు తిరుపతి. విశాఖను ఒక ఫైనాన్షియల్, ఇండస్ట్రియల్ హబ్గా, అమరావతిని ఒక అడ్మినిస్ట్రేటివ్, నాలెడ్జ్ హబ్గా, ఇక తిరుపతిని ఒక స్పిరిచువల్, ఎలక్ట్రానిక్స్ హబ్గా డెవలప్ చేయడం ద్వారా రాష్ట్రం మొత్తం సమగ్రంగా అభివృద్ధి చెందుతుందని ప్లాన్ చేస్తున్నారు. లక్ష్యాలు బాగున్నాయి, స్ట్రాటజీ కూడా ఉంది. మరి వీటన్నిటినీ సాధించడానికి డబ్బు ఎక్కడ పెడుతున్నారు? ఇప్పుడు బడ్జెట్ కేటాయింపులను చూద్దాం. ప్రభుత్వ ప్రాధాన్యతలు ఎక్కడున్నాయో ఈ నంబర్సే మనకు క్లియర్గా చెప్తాయి. ఈ చార్ట్ చూడండి. బడ్జెట్లో మేజర్ చంక్ ఎక్కడికి వెళ్తుందో ఇది మనకొక క్లియర్ పిక్చర్ ఇస్తుంది. విద్య, గ్రామీణాభివృద్ధి, జలవనరుల లాంటి రంగాలకు చాలా పెద్ద మొత్తంలో కేటాయింపులు కనిపిస్తున్నాయి. దీన్ని బట్టి చూస్తే ప్రభుత్వం హ్యూమన్ రిసోర్సెస్ మీద, బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద ఎంత ఫోకస్ పెడుతుందో అర్థమవుతుంది. ఇంకొన్ని వివరాల్లోకి వెళితే స్కూల్ ఎడ్యుకేషన్కు ఏకంగా 32,308 కోట్లు. ఇది ఫ్యూచర్ జనరేషన్ మీద పెడుతున్న ఒక భారీ ఇన్వెస్ట్మెంట్. అలాగే గ్రామాల అభివృద్ధికి 22,942 కోట్లు, వ్యవసాయానికి ప్రాణాధారమైన జలవనరులకు 18,224 కోట్లు కేటాయించడం గవర్నమెంట్ ప్రయారిటీస్ ఏంటో స్పష్టం చేస్తోంది. అసలు విద్యకు అంత భారీగా ఎందుకు కేటాయించారు? నెల్సన్ మెండెలా చెప్పిన ఈ మాటే దానికి సమాధానం. ప్రసంగంలో ఈ మాటను కోట్ చేయడం ద్వారా ప్రపంచాన్ని మార్చగల అసలైన ఆయుధం విద్యనని, అందుకే హ్యూమన్ రీసోర్స్ డెవలప్మెంటే తమ ప్రభుత్వానికి మొదటి ప్రాధాన్యత అని క్లియర్గా చెప్పినట్టు అయ్యింది. ఓకే, ఇక ఫైనల్గా ఈ బడ్జెట్ ప్రతిపాదిస్తున్న పెద్ద పెద్ద నిర్మాణాల గురించి చూద్దాం. ఈ కాగితాల మీద ఉన్న నంబర్స్ రియాలిటీలో ఎలా రూపుదిద్దుకోబోతున్నాయి? ఒక కొత్త ఆంధ్రప్రదేశ్ను నిర్మించడానికి పునాదిరాళ్లుగా ఏ ప్రాజెక్టులను ప్రతిపాదించారు? అందులో మొట్టమొదటిది అమరావతి. దీన్ని కేవలం ఒక నగరంలా కాకుండా ప్రజల రాజధానిగా మళ్లీ నిర్మించాలని ఈ బడ్జెట్ ప్రతిపాదిస్తోంది. ఫండ్స్ సమీకరణకు కొత్త పద్ధతులు ఫాలో అవుతామని, నిర్మాణ పనులను ఫాస్ట్ ట్రాక్లో పూర్తి చేస్తామని ఒక స్పష్టమైన హామీ ఇచ్చింది. రాజధాని ఒకటే కాదు, మరికొన్ని కీలకమైన వాగ్దానాలు కూడా ఉన్నాయి. రాష్ట్రానికి లైఫ్ లైన్ లాంటి పోలవరం ప్రాజెక్టును పూర్తి చేయడం, 25 లక్షల ఇల్లు కట్టి పేదల సొంతింటి కలను నిజం చేయడం, ఇలాంటివి ఈ బడ్జెట్ యొక్క ప్రధానమైన హామీలుగా కనిపిస్తున్నాయి. సో మనం ఇప్పటివరకు చూసినట్టుగా ఈ బడ్జెట్ కేవలం లెక్కల పట్టిక కాదన్నమాట. ఒక సంక్షోభం నుంచి స్వర్ణాంధ్ర వైపు ప్రయాణించడానికి వేసిన ఒక క్లియర్ రోడ్ మ్యాప్ అని ప్రభుత్వం చెప్తుంది. ఇది రాష్ట్ర ప్రజల ఆకాంక్షలకు అద్దం పట్టాలనే ఒక ప్రయత్నం. రోడ్ మ్యాప్ అయితే స్పష్టంగానే ఉంది, లక్ష్యం కూడా చాలా పెద్దది. కానీ అసలైన ప్రశ్న ఒకటే మిగిలే ఉంది. ఈ ప్లాన్తో ఆంధ్రప్రదేశ్ 2047 నాటికి తాను కలలు కంటున్న ఆ స్వర్ణాంధ్రాను నిజంగా నిర్మించగలదా? ఈ సవాల్ను ఎలా ఎదుర్కొంటుందో చూడాలి. దానికి కాలమే సమాధానం చెప్పాలి.